శ్రీ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనకున్నటువంటి ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి ఇబ్బందులనైనా పరిపూర్ణ విశ్వాసంతో జగద్గురువుల పాదాల చింత వదిలితే చాలు, అంతా వారే చూసుకుంటారు అనడానికి ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. శృంగేరి జగద్గురులైనటువంటి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారు 2018వ సంవత్సరం నవంబర్ నెలలో వారి విజయయాత్రలో భాగంగా జరిగిన సంఘటన ఇది. సన్నిధానం వారు కర్ణాటకలోని ముధోల్ ప్రాంతంలో ఒక భక్తుని ఇంట్లో 2 రోజులు ఉండాలని నిశ్చయించారు. ఆ భక్తుడు మఠం సిబ్బంది సలహా మేరకు సన్నిధానం వారు విడిది చేయడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అయినప్పటికీ విడిది చేస్తున్నది సాక్షాత్తు శంకరులు కాబట్టి ఆందోళన కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. స్వామివారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సజావుగా సాగుతుందా లేదా అని తరచూ నిద్ర నుండి మేల్కొని గాబరా పడేవాడు. అయితే అతనికి మరో ఆసక్తికరమైన సమస్య వచ్చింది. అతని ఇంటి ప్రక్కనే భార్య పిల్లలతో కలిసిన ఒక కుటుంబం నివాసం ఉండేవారు. అయితే విచిత్రం ఏంటంటే ఆ 2 ఇళ్ల కిటికీలు ఎదురెదురుగా ఉండేవి. ఆ కిటికీలు అత్యంత సమీపంలో, కేవలం 2 అడుగుల దూరంలో ఉండడం వల్ల ఒకరి ఇంట్లో చర్చించిన ప్రతి విషయం మరొకరి ఇంటికి స్పష్టంగా వినిపిస్తుంది. అయితే పొరుగింటి మహిళ కాస్త గయ్యాలి. ఆమెకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. సంస్కృతి పెద్దగా తెలియదు. ఆమె తన భర్తను పిల్లలను ఎప్పుడూ తిడుతూ అరుస్తూ ఆనందిస్తూ ఉండేది. దానికి తోడు వారొక కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ఆ కుక్క కూడా ఎప్పుడూ మొరుగుతూ అరుస్తూ ఆ భక్తుణ్ణి ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ భక్తుడు పూజ చేసుకునే సమయంలో చాలాసార్లు ఆ మహిళ గొడవ పెట్టుకొని అరవడం ఇతన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోనీయకుండా ఇబ్బందుల పాలు చేసేది. ఈ విషయంలో ఈ భక్తుని చేతిలో ఎలాంటి అదుపు నియంత్రణ లేనప్పటికీ స్వామివారు వచ్చినప్పుడు ఈవిడ కుక్క కానీ స్వామివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నిరంతరం ఈ విషయం గురించే చింతిస్తూ ఏమవుతుందో ఎలా జరుగుతుందో అని బాధపడుతూ ఉండేవాడు. నిత్యం ఇవే ఆలోచనలతో సతమతమవుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ భక్తుడు గాఢ నిద్రలో ఉండగా, కంగారు పడవద్దు, అంతా సవ్యంగానే సాగుతుంది, మీ చింతలన్నీ నాకు వదిలేయండి, మీ సమస్త బాధలన్నింటినీ నేను చూసుకుంటాను అని తన కలలో సన్నిధానం వారు ఆశీర్వదించడాన్ని చూశాడు. ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొని సన్నిధానం వారి ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకొని స్వామివారి అనుగ్రహానికి ఎంతో సంతోషపడ్డాడు. సన్నిధానం వారి దయతో అంతా సవ్యంగా జరుగుతుందని ఆ భక్తునికి అప్పుడు నమ్మకం కుదిరింది. అప్పుడే జరిగిన ఒక విచిత్రం ఆ భక్తుని అమితాశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే సన్నిధానం వారు ఆ భక్తుని ఇంటికి రాబోయే 10 రోజుల ముందు ఆ గయ్యాలి ఆవిడ తన కుక్కతో సహా మౌంట్ అబూకు దీర్ఘకాలిక సెలవు మీద బయలుదేరి వెళ్ళిపోయింది. దాంతో ఆచార్యుల సందర్శనం, ఆ భక్తుడి ఇంట్లో బస అనుకున్నది అనుకున్నట్టుగా ప్రశాంతంగా సజావుగా సాగిపోయింది. అందుకే మనకున్నటువంటి ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి ఇబ్బందులనైనా జగద్గురుల పాదాల చింత విశ్వాసాన్నుంచి వారికి చెప్పుకుంటే చాలు, అంతా వారే చూసుకుంటారు. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.